హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్, టుడే ఆపరేషన్ రీసెర్చ్లో మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు నేర్చుకుందాం. బట్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్లో మనకి ఏంటంటే మెయిన్ యాక్చువల్గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది రిడక్షన్ చేయాలి. అంటే రిడక్షన్ చేయాలంటే ఎలాగ, హౌ టు రిడక్షన్ కాస్ట్ ఆఫ్ ది రైట్ వాట్ ఎవర్ మేబీ డెస్టినేషన్. ఇక్కడ డెస్టినేషన్ సోర్స్ మనకి ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే మనకి డిమాండ్ సప్లై ఇచ్చిన గుడ్స్ మనకి ఏంటంటే అవి ట్రావెల్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ తగ్గించాలంటే మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అండ్ లీస్ట్ కాస్ట్ అప్రాక్సిమేషన్ మెథడ్ అండ్ వెగల్స్ అప్రాక్సిమేషన్. సరే, మనకు ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సాల్వ్ ది ఫాలోయింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. రైట్, ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఇచ్చాడు. వాడు ఏం మెథడ్ స్పెసిఫై చేయలేదు. మనం ఏంటంటే 3 మెథడ్స్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సరే, ఫస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రాబ్లం రాసుకున్నాను. 3174 అండ్ 2659 అండ్ 3332 తీసుకుంది. ఇక్కడ మనకి యాక్చువల్లీ ఎప్పుడు కూడా చూడండి, మనకి ఎప్పుడు అవైలబిలిటీ అండ్ రిక్వైర్మెంట్, ఎంత అవైలబుల్ ఉంది, ఎంత రిక్వైర్మెంట్ ఉంది. ఇక్కడ అలాగే మనకి మైండ్లో ఎప్పుడు కూడా సప్లై అండ్ డిమాండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఎంత సప్లై చేస్తున్నట్టు, ఇక్కడ ఎంత డిమాండ్. ఇక్కడ మనకి నార్త్ వెస్ట్ కార్నర్ అంటే యాక్చువల్లీ ఏంటి, మనకి ఇక్కడ మనకి ఒరిజినల్గా ఇది ఈస్ట్ డైరెక్షన్, నార్త్ డైరెక్షన్, సౌత్ డైరెక్షన్ అండ్ వెస్ట్. చూడండి, నార్త్ వెస్ట్ అంటే ఈ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్ చూడండి, ఇది నార్త్, ఇది వెస్ట్. అంటే నార్త్ వెస్ట్ కార్నర్ తీసుకొని మన అలొకేషన్ ఎలా చేస్తామో చూడండి. ఇక్కడ సింపుల్గా ఫస్ట్ మనకి మ్యాక్సిమం చూడమ్మా, ఫస్ట్ ఏదో ఒక సెల్ తీసుకోండి. ఫస్ట్ సెల్ తీసుకుంటే నేను నార్త్ వెస్ట్ సెల్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే వాడు ఎంత ఇచ్చాడు, 300 సప్లై ఇచ్చాడు. డిమాండ్ ఎంత ఉంది, 250. అంటే ఇక్కడ మనకి 250 డిమాండ్ మొత్తం కూడా ఈ సప్లై 250 తీసేసుకుంటే ఇందులో ఎంత మిగులుతుంది మనకి, యాక్చువల్గా ఇంకా 50 రిమైనింగ్ మిగులుతుంది సప్లై. అప్పుడు మనం ఇక్కడ ఈ అలొకేట్లో వీడికి ఎంత 250 ఇచ్చేసాం. ఓకేనా, ఇక్కడ మనకి ఏమీ లేదు కాబట్టి మనం ఏంటంటే ఈ అనేది మొత్తం కాలం ఎలిమినేట్ చేసేస్తున్నాం. రిమైనింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ మిగతా చూద్దాం, 174 ఇలా ఉంది కదా, ఇది తీసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ సెల్కి వెళ్దాం. నెక్స్ట్ సెల్కి వెళ్తే నెక్స్ట్ మనకి చూడండి, మన ఇక్కడ 350 ఉంది. ఫస్ట్ తీసుకోండి. ఇక్కడ మనకి యాక్చువల్గా ఇక్కడ చూసారా మీరు, ఫస్ట్ ఏముంది, 3 ఉంది. రైట్, మన రో ఇలా కాలం చేస్తాం. ఇప్పుడు నాకు ఇక్కడ 1 ఉంది, 1కి 350 ఇచ్చాడు, 50 ఇచ్చాడు. అంటే సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే సప్లై ఉన్న 50 అనేది ఇక్కడ అలొకేషన్ చేసి ఈ 350లో ఎంత మిగులుతుంది మనకి, ఇంకా 300 మిగులుతుంది. అంటే ఇక్కడ మనకి 50 ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ 50 కూడా ఇచ్చేస్తే 0 అయిపోయింది. ఇక్కడ మనకి 250 ప్లస్ 50 అంటే 300 మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది కూడా మనం తీసేద్దాం. ఇక్కడ 250 డిమాండ్ తీసేసాం. సప్లై చూడండి 300 ఇచ్చాడు కాబట్టి 250 సప్లై చేస్తాం. రైట్, ఇది అయిపోయింది. రిమైనింగ్ మిగిలింది మనకి 400, 500 మొత్తం కూడా ఇక్కడ మనకి అసైన్ చేద్దాం. రైట్, ఇందులో మనకి 6 ఎలిమెంట్ తీసుకుంటే ఇక్కడ ఎంత, మరి 400 ఇచ్చాడు సప్లై. డిమాండ్ ఎంత ఉంది, ఇక్కడ 300 ఉంది. అంటే ఈ 300 డిమాండ్ కూడా నేను ఇక్కడ ఫుల్ఫిల్ చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ 300 డిమాండ్ ఫుల్ఫిల్ చేస్తే 0 అయిపోయింది. ఎక్కడ మనకి సప్లై 400 అయితే ఇంకా 100 సప్లై మిగిలిపోయింది, అంతే కదా. రైట్, ఇక్కడ కూడా మనకి మ్యాక్సిమమ్ ఇక్కడ చూడండి 0. అంటే ఇటు సైడ్ డిమాండ్ ఏమీ లేదు, ఆల్రెడీ 350 కాబట్టి ఇక్కడ మనకి 300 ఇచ్చాం, 50 ఇచ్చాం. 350 కూడా మొత్తం కంప్లీట్గా మనకి ఇక్కడ డిమాండ్ అయిపోయింది, డిమాండ్ లేదు. రైట్, ఇక్కడ మనకి యాక్చువల్గా ఇక్కడ చూడండి, నెక్స్ట్ 5th సెల్కి వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ 5th ఇక్కడ ఇది తీసుకొచ్చేసింది. ఈ సెల్కి వస్తే నాకు ఇక్కడ 100 ఏముంది, సప్లై ఉంది. డిమాండ్ ఎంత ఉంది, 400. అంటే డిమాండ్ నేను ఏంటంటే ఇక్కడ నేను 100 సప్లై ఉన్నది, 100 సప్లై ఇక్కడ నేనే ఇచ్చేసాను. అంటే ఇక్కడ మనకి డిమాండ్ ఎంత, 400. అంటే 400 అంటే నేను 100 సప్లై చేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా రిమైనింగ్ 300 ఉంది. రైట్, 300 ఉంది. రైట్, ఇప్పుడు మొత్తానికి మనకి ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఇంకా 400 సప్లై ఇచ్చాను, ఇక్కడ 300 సప్లై, ఇక్కడ 100 సప్లై ఇచ్చాను కాబట్టి ఇక్కడ 400 మొత్తం కూడా ఇక్కడ 0 ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి నాకు ఇది మొత్తం కూడా అయిపోయింది, అంతే కదా. రైట్, క్లియర్. నాకు ఇక మిగిలింది ఇక్కడ చూడండి, ఇక 500, 200, 300 ఇది సప్లై చేయాలి. అంటే సప్లై చేయాలి 3, ఇక్కడ 3 ఉంది కదా, నాకు ఎంత ఉంది సప్లై, 500 సప్లై ఉంది. అంటే డిమాండ్ ఎంత ఉంది, 300.
ఈ 300 డిమాండ్, ఇక్కడ నేను డిమాండ్ 300 ఇచ్చేసాను, సప్లై ఎంత ఉంది 500 ఉంది, అంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా 200 మిగులుతుంది. ఆఖరికి డిమాండ్ 200 వచ్చి ఇక్కడ చూడండి, డిమాండ్ 200 వచ్చేసింది, సప్లై 200, ఇది 0 అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ అలోకేట్ 200 చేస్తాను. రైట్, అయిపోయింది సమ్. ఇప్పుడు మనకి ఏదైతే ఉందో 250 ఇంటూ 3 రైట్ ప్లస్ 50 మనకి ఏవైతే మనకి వచ్చేవో అవి ఏం చేయాలి, ప్రొడక్ట్ చేసి యాడ్ చేసాను మొత్తం కూడా. రైట్, మనకి ఇది 2 అయినాయి. ఇది 300 ఇంటూ 6, 300 ఇంటూ 6 ప్లస్ 100 ఇంటూ 5, 100 ఇంటూ 5. చూడండి, చాలా చాలా వెరీ ఈజీ. నెక్స్ట్ 300 ఇంటూ 3 ప్లస్ 200 ఇంటూ 2, దట్ ఈస్ ఈజీ. ఇక్కడ చూడండి 250 ఏమవుతుంది, 250 500 అంటే 750 ప్లస్ 50 ఇంటూ 1 50, నెక్స్ట్ 3 6 అంటే 1800 ప్లస్ 1 ఇంటూ 500 అండ్ 300 ఏమవుతుంది 900. రైట్, ఇక్కడ 200 ఏమో 400. రైట్, మన ఫైనల్గా 400 అవుతుంది. రైట్, ఇక్కడ చూడండి 750, యాక్చువల్గా 750 ఎంత అవుతుంది మనకి, 750 ప్లస్ 50 800, 800 ప్లస్ 18 2600 ప్లస్ 500 ఎంత అవుతుంది, 2600 ప్లస్ 500 26 ప్లస్ 500 రైట్ 31 ప్లస్ 9 40 ప్లస్ 4 మొత్తం కూడా కాస్ట్ ఎంత అవుతుందంటే 44, అంటే 4400 రూపీస్ అవుతుంది అన్నమాట మన ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్. ఇదేంటి యాక్చువల్ నార్త్ వెస్ట్ కార్నర్లో చేశాం. ఇంకా నెక్స్ట్ గో టు ది లీస్ట్ కాస్ట్ మెథడ్. లీస్ట్ కాస్ట్ మెథడ్లో ఏంటి అనేది మనం చూద్దాం ఒకసారి. వెల్కమ్ బ్యాక్. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇందాక నార్త్ వెస్ట్ కార్నర్ అయిపోయింది. ఇప్పుడు మనకి లీస్ట్ కాస్ట్ అంటే ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయాలి. ఇందాక ఏం చేస్తామంటే నార్త్ వెస్ట్ కార్నర్ తీసుకొని ఏఎస్ఎల్ అందరూ యాజన్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇక్కడ ఇందులో ఏంటంటే మనకి లీస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలి. రోలో లీస్ట్ ఎలిమెంట్ 1, అంటే ఈ ఎలిమెంట్ తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే అసైన్ చేస్తున్నాను ఇప్పుడు సేమ్ సప్లై. అంటే ఇక్కడ మనకి ఇది కదా, ఈ రోలో మొత్తం కూడా లీస్ట్ ఎలిమెంట్ ఇదే కదా. రైట్, ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 3 సప్లై ఉంది, 2 ఇక్కడ చూడండి 350 డిమాండ్ ఉంది. అంటే ఇది ఇక్కడ చూస్తున్నాం మన ఈ కాలం ఈ రో. అంటే ఇక్కడ చూడండి 300 కాబట్టి మనకి ఇక్కడ 350 డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. అందుగురించి నేను ఫస్ట్ ఈ సప్లై 300 అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ 50 మిగిలిపోతుంది మనకి. ఇక్కడ నేను 300 అనేది సప్లై ఇచ్చేసాను, డిమాండ్ ఇంకా 50 డిమాండ్ మిగిలిపోయింది, బట్ సప్లై చేసింది 300. అంటే ఇక్కడ 300 చేసేసాను కాబట్టి నేను మొత్తానికి ఇక్కడ నాకు సప్లై మొత్తం కూడా రోకి అయిపోయింది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఈ రోలో మనకి మోస్ట్ చూడండి లీస్ట్ ఎలిమెంట్ ఏముంది, లీస్ట్ కార్నర్ మెథడ్, అంటే లీస్ట్ కాస్ట్ మెథడ్. లీస్ట్ కాస్ట్ అంటే లీస్ట్ అంటే ఇది 2 అనేది లిస్ట్, ఇక్కడ కూడా లీస్ట్ ఉంది కానీ సెకండ్ రోలో చూస్తున్నాం. అంటే సెకండ్ రోలో లీస్ట్ ఎలిమెంట్ 2, అంటే 2 అంటే మనకి ఎంత ఉంది 250 డిమాండ్ ఉంది. అంటే ఇక్కడ మనకి 400 సప్లై ఉంది, సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది. అంటే నేను డిమాండ్ మొత్తం కూడా 250 ఇక్కడ ఇచ్చేసాను, సప్లై 400 కాబట్టి ఇంకా ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి 150 ఉంటుంది, అంతే కదా. 150 ప్లస్ 250 ఎంత అవుతుంది 400, అంతేనా. మనకి ఉన్న డిమాండ్ ఇక్కడ ఇచ్చేస్తే సప్లైలో ఇంకో 150 సప్లై మనం అలా ఉంచేస్తే లీవ్ ఇట్. రైట్, నెక్స్ట్ ఇక్కడ వరకు ఇలా ఉంది మనకి మ్యాక్సిమం కూడా. ఇక్కడ 250 అంటే ఇక్కడ 0 వచ్చేసినట్టే, అంటే 0 వచ్చేస్తే ఇంటర్ కూడా ఈ డిమాండ్ మనకి లేదు. మనకి ఇప్పుడు రోస్ కాలమ్స్ ఓన్లీ 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో లీస్ట్ ఎలిమెంట్ ఏముంది మనకి, యాక్చువల్గా నెక్స్ట్ చూస్తే 2 ఉంది. రైట్, 2కి యాక్చువల్గా 500 సప్లై ఉంది, నెక్స్ట్ ఇక్కడ డిమాండ్ 200 ఉంది. అంటే మనకి డిమాండ్ 200 డిమాండ్ అనేది ఫుల్ఫిల్ చేసేస్తే ఇక్కడ ఎంత సప్లై మిగులుతుంది, ఇంకా 500లో 200 డిమాండ్ చేస్తే 300 మిగులుతుంది. రైట్, మొత్తానికి మనకి ఇక్కడ సప్లై అనేది 0 200 సప్లై అయిపోయింది కాబట్టి ఈ మొత్తం కూడా దీనికి సప్లై మనకి ఎలిమినేట్ చేస్తుంది. రైట్,
ఇప్పుడు ఇందులో ఈ రోలో మినిమం ఎలిమెంట్ కానీ ఇక్కడ 3 సేమ్ టై అయింది. టై అయిన మూమెంట్లో మనం ఫస్ట్ మీ ఇష్టం ఏదో ఒకటి ఫస్ట్ తీసుకున్నా మనకి ఏం పర్వాలేదు. ఫస్ట్ మ్యాక్సిమం ఇది తీసుకున్న ఏదన్నా ఒకటి ఫస్ట్ చూడండి ఫుల్ఫిల్ చేయాలంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ తీసుకుంటే గట్రా ఒకసారి మీరు ఇక్కడ తీసుకుంటే ఇదేంటి 300 సప్లై ఉంది, డిమాండ్ 400 అన్నప్పుడు ఇప్పుడు చూడండి మనకి మ్యాక్సిమము ఈ సప్లై అనేది నేను ఇక్కడ 300 సప్లై చేసేస్తే 400 డిమాండ్ కదా మనకి, ఇంకా డిమాండ్ ఇంకా 1 డే 300 సప్లై చేసినా కూడా డిమాండ్ ఎంత మిగిలిపోయింది, 100 మిగిలిపోయింది. రైట్, ఇక్కడికి మనకి మొత్తానికి 300 అయింది. రైట్, ఇక్కడ నెక్స్ట్ 3 ఉంది కదా. రైట్, నెక్స్ట్ 3 లో కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి యాక్చువల్గా మనకు చూడండి ఇక్కడ ఒరిజినల్గా 300 కూడా ఇక్కడ ఇచ్చేసాం. ఇక్కడ 300 ఇచ్చేస్తే ఇక్కడ మనకి ఏంటి చూడండి ఇక్కడ మనకి సప్లై ఎంత ఉంది యాక్చువల్గా మనకి లీస్ట్ ఎలిమెంట్ మనకి 50 ఇక్కడ మ్యాక్సిమం మనకి ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి 300 ఇక్కడ అయిపోయింది కాబట్టి 0 కాబట్టి మొత్తం కూడా మనకి ఇక్కడ 3 అక్కడ 500 చూడండి, ఇక్కడ 300 200 500 బ్యాలెన్స్ అయిపోయింది. అంటే ఈ రో మొత్తం కూడా మనకి అయిపోయింది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇందులో లీస్ట్ ఎలిమెంట్ 5 అంటే 5 అంటే ఇక్కడ చూసారా మనకి 150 సప్లై ఉంది, డిమాండ్ ఎంత ఉంది మనకి యాక్చువల్గా 100 ఉంది. 100 కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ 100 అనేది డిమాండ్ ఇచ్చేస్తున్నాను. ఇందులో మనకి ఎంత మిగులుతుంది, ఇంకా 50 మిగులుతుంది. అంటే 100 కూడా అయిపోయింది, 0 ఉంది, ఇక్కడ ఏం డిమాండ్ లేదు మనకి. రైట్, 100 ఇక్కడ 50. రైట్, ఇక్కడ నెక్స్ట్ చూడండి దీంట్లో వాడు 6కి 50 అండ్ ఇక్కడ కూడా సప్లై డిమాండ్ సేమ్ ఉంది కాబట్టి మనకి యాక్చువల్గా ఏమొస్తుంది ఇక్కడ యాక్చువల్గా 50. రైట్, ఇక్కడ మనకి చూడండి సేమ్ క్యాలిక్యులేట్ చేయండి. 300 × 1 ప్లస్ నెక్స్ట్ 250 × 2 and plus 50 × 6 plus 100 × 5 ఇక్కడ చూడండి. రైట్, ఈ సెల్ వచ్చేసి 300 ప్లస్ ఇది 300 × 3 ప్లస్ 200 ప్లస్ 2. రైట్, ఇక్కడ 300 500 చూడండి 3 × 1 300 అండ్ 250 × 2 500 అండ్ 5 6 30 అంటే యాక్చువల్గా 300 అండ్ 100 × 5 500 900 ఇది ఎంత వస్తుంది మనకి 400. రైట్, ఫైనల్గా ఎంత వచ్చింది మనకి. రైట్, ఇక్కడ మ్యాక్సిమం మనకి ఇలా వచ్చింది 300 800 plus 300 1100 1600 2500 29. మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి 2900కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే ఇందాక యాక్చువల్గా నార్త్ వెస్ట్ అంటే 4400 రూపీస్ అవుతుంది, దీని కాస్ట్ ఎక్కువ అవుతుంది. మరి దీని కాస్ట్ వచ్చేసరికి ఎంత అవుతుందంటే ఈ మెథడ్లోకి వెళ్తే 2900 అవుతుంది. కాస్ట్ చూసారా రిడక్షన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్లో మనకి ఇంకా కాస్ట్ తగ్గుతుందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. ఎడుస్తాయి. వెల్కమ్ బ్యాక్. చాలా ఇంపార్టెంట్ మెథడ్ ఇది వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. అంటే వి అండ్ ఎగ్జామినేషన్ పాయింట్లో వోగెల్స్ అప్రాక్సిమేషన్ విఏఎం అని ఇస్తాడు. ఇంకా దీంట్లో మోడీ మెథడ్ కూడా ఉంది. దాంట్లో ఆప్టిమల్ టెస్ట్ చేయాలి. రైట్, బిఫోర్ మనకి వోగెల్స్ అప్రాక్సిమేషన్ చాలా ఈజీ. ఇది ఏంటంటే పెనాల్టీ మెథడ్ అని ఉంటుంది అన్నమాట. దీనికి ఏంటంటే రో పెనాల్టీ అండ్ నెక్స్ట్ కాలం పెనాల్టీ. రైట్, పెనాల్టీ అంటే పెనాల్టీ అంటే ఏం లేదు, ఫస్ట్ లీస్ట్ ఎలిమెంట్స్ 2 ఫస్ట్ రోలో తీసుకోండి. చూడండి ఇక్కడ ఇందులో లీస్ట్ ఎలిమెంట్స్ ఫస్ట్ 1,
సెకండ్ లీస్ట్ ఎలిమెంట్ 3 అంటే 3 మైనస్ 1 ఎంత వస్తుంది మనకి 2 వస్తుంది అన్నమాట. రైట్, ఇక్కడ మనకి కొంచెం లాంగ్గా రాసుకుందాం. 2 ఇక్కడ రాసుకున్నాను. రైట్, ఈ రోలో అయిపోయింది. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 2, నెక్స్ట్ లీస్ట్ ఎలిమెంట్ 5 అంటే 5 మైనస్ 2 ఎంత వస్తుంది యాక్చువల్గా 3. 5 మైనస్ 2 3. రైట్, ఇక్కడ నెక్స్ట్ 2 3 అంటే 2 3 అంటే ఎంత వస్తుంది 1 వస్తుంది అంటే 3 మైనస్ 2 1. రైట్, ఇది మనకి రో వైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కాలం చూద్దాం. కాలం పెనాల్టీస్ ఏంటి చూద్దాం. అంటే 2 అనేది లీస్ట్ ఎలిమెంట్ అండ్ 3 అనేది కూడా లీస్ట్ ఎలిమెంట్. అంటే 3 మైనస్ 2 ఎంత వస్తుంది మనకి 1. రైట్, నెక్స్ట్ 1 3 అంటే 3 మైనస్ 1 ఎంత వస్తుంది మనకి 2. నెక్స్ట్ ఇందులో చూడండి ఫస్ట్ 3, దాని తర్వాత లీస్ట్ ఎలిమెంట్ 5, 5 మైనస్ 3 2. రైట్, ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ 2 4 అంటే చూడండి 4 2 వచ్చింది కాబట్టి 4 మైనస్ 2 2. ఇందులో హైయెస్ట్ పెనాల్టీ ఏదో చూడాలన్నమాట. హైయెస్ట్ పెనాల్టీ 1 2 ఇందులో చూసారా 2 అంటే 3 అనేది హైయెస్ట్ పెనాల్టీ అన్నమాట. హైయెస్ట్ పెనాల్టీ అంటే మనకి అప్పుడు ఈ రోకి వెళ్ళాలి. అంటే ఇలాగ ఇందులో వస్తే కాలం వైజ్ చూస్తాం, ఇందులో ఏంటంటే మన రో చూస్తాం. ఈ రోలో లీస్ట్ ఎలిమెంట్ ఏముంది అంటే 2 అనేది లీస్ట్ ఎలిమెంట్. దీనికి సప్లై డిమాండ్ ఇద్దాం. చూడండి 2 కదా, ఇక్కడ 400 సప్లై ఉంది, దీని కింద 250 డిమాండ్ ఉంది. అంటే డిమాండే చిన్నగా ఉంది కాబట్టి 250 డిమాండ్ దీనికి ఇచ్చేస్తాం. 250 డిమాండ్ దీనికి ఇచ్చేస్తే మనకి సప్లైలో 400 కాబట్టి ఇక్కడ మనకి యాక్చువల్గా ఏంటి 150 ఉంది. రైట్, మనకి 150 మిగిలింది. రైట్, ఇక్కడ మొత్తానికి మనకి ఆల్రెడీ మనకి డిమాండ్ అంతా కూడా అయిపోయింది, ఇది 0 అయిపోయింది. రైట్, డిమాండ్ మనకి మ్యాక్సిమం లేనట్టే. రైట్, ఇది అయిపోయింది కాబట్టి మనకి మ్యాక్సిమం 0 ఏది ఉందో ఆ 0ని ఏం చేస్తామంటే ఇది మొత్తం కూడా ఎలిమినేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి 3 రోస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే 3 రోస్ ఉన్నాయి, మన 3 కాలమ్స్ ఉన్నాయి, దీనికి ఫైండ్ అవుట్ చేద్దాం పెనాల్టీస్. ఇక్కడ చూడండి 4 1 4 అంటే మనకి ఎంత వస్తుంది 3. నెక్స్ట్ ఇందులో 9 పెద్దది, 6 5 కదా, 6 మైనస్ 5 1. రైట్, ఇక్కడ మనకి ఇక్కడ కూడా చూడండి 3 2 యాజ్ చేసిందా కదా 1. రైట్, ఇప్పుడు ఇందులో చూస్తే 3 1 అనేది 2 అంటే ఇక్కడ ఇది లేదు, ఇది 2. రైట్, ఇందులో చూడండి 3 5 అంటే ఇది కూడా 2. ఇందులో నెక్స్ట్ 4 2 అంటే 2. మరి ఇక్కడ చూడండి ఇందులో 2 వచ్చింది, ఇందులో 2 అంటే ఇందులో 3 వచ్చింది. అంటే 3 పెద్దది కాబట్టి మనం ఇది తీసుకున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం. 3 అంటే ఈ రోలో లీస్ట్ ఎలిమెంట్ ఏముంది 1. 1కి మనకి చూడండి 1కి 300 సప్లై అండ్ 350 డిమాండ్. అంటే మనకి సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. అంటే 50 ఇందులో తీసేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ దీనికి అలోకేట్ చేస్తున్నాం. అంటే ఎంత 300 అలోకేట్ చేస్తున్నాం. ఓకేనా. రైట్, 3కు ఇప్పుడు మనకి ఈ 300 0 అయిపోయింది కదా, అందుగురించి ఈ మొత్తం రో కూడా 300 సప్లై అయిపోయింది. ఇక్కడ కూడా మనకి ఆల్రెడీ 250 మొత్తం కూడా డిమాండ్ లేదు, డిమాండ్ కూడా అయిపోయింది. రైట్, ఇక్కడ నెక్స్ట్ అయిపోయింది. రైట్, ఇప్పుడు ఉన్న దాంట్లో మనకి 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకు నెక్స్ట్ 6 మైనస్ 3 ఎంత వస్తుంది మనకి 3. రైట్, 5 మైనస్ 3 అంటే 2, 9 మైనస్ 2 7. రైట్, ఇక్కడ చూడండి మన లిస్ట్ ఏమొస్తుంది, ఆల్రెడీ ఈ రో లేదు అయిపోయింది. అంటే 6 5 అంటే 1 అండ్ నెక్స్ట్ ఇందులో చూస్తే 1. మనకి క్లారిటీగా అర్థమైపోయింది కదా. ఇందులో 3 2 ఉంది కదా, 3 2లో మనకి హైయెస్ట్ 7 కదా, 7 కాబట్టి ఇది అంటే 7లో లీస్ట్ ఎలిమెంట్ ఇదే కదా. లీస్ట్ అంటే మనం దీనికి ఏమి ఇవ్వాలి యాక్చువల్గా చూడండి 500 సప్లై ఉంది, 200 డిమాండ్. అంటే మనం ఫస్ట్ డిమాండ్ ఫుల్ఫిల్ చేసేస్తున్నాం. ఇక్కడ 200 డిమాండ్ అంటే డిమాండ్ 0 అయిపోయింది. ఇక్కడ సప్లైలో ఇంకా 200 తీసేస్తే ఇంకా మనకి 300 సప్లై ఉంది ఇంకా. రైట్, అండ్ 300 సప్లై అయిపోయింది కాబట్టి మన మ్యాక్సిమం ఇక్కడంతా కూడా చూడండి 200 ఫుల్ఫిల్ అయిపోయింది, దీనికి డిమాండ్ అయిపోయింది ఓన్లీ దీనికి. రైట్, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి 6 3 ఉంది. 6 3 ఇక్కడ మ్యాక్సిమం చూడండి మనకి ఎలిమెంట్ మ్యాక్సిమం ఫస్ట్ 6 3 3 6 మైనస్ 3 5 మైనస్ 3 2. ఆల్రెడీ మనకి ఈ రో లేదు కాబట్టి క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 మైనస్ అంటే ఇక్కడ కూడా 1 అండ్ 3 మైనస్ 3 0. ఇక్కడ మనకి 1 0 3 2 అంటే ఇది హైయెస్ట్. ఇది హైయెస్ట్ అయినప్పుడు మనకి చూడండి ఈ కాలం చూడు, కాలంలో లీస్ట్ ఎలిమెంట్
ఇక్కడ మనకి ఎంత ఉంది, యాక్చువల్గా 300 సప్లై ఉంది, డిమాండ్ ఎంత ఉంది 50. అంటే ఓన్లీ డిమాండ్ మనకి 50 రాస్తున్నాం అంటే ఇక్కడ 0 అయిపోయింది. ఇక్కడ మనకి 300లోంచి 50 మాత్రమే తీసుకున్నాం కాబట్టి మనకి ఇంకా 250 మిగులుతుంది. 250 అంటే ఇక్కడ ఆల్రెడీ 350 ఇది మొత్తం కూడా అయిపోయింది మనకి మ్యాక్సిమం, అంతేనా? రైట్. దీనికి మనకి చూడండి ఇక్కడ 2 మిగిలే కాబట్టి పెనాల్టీ అవసరం లేదు, డైరెక్ట్గా 5కి 150 ఉంది, ఇక్కడ 400 ఉంది. ఇక్కడ చూడండి మనకి మ్యాక్సిమమ్ ఇందులో లీస్ట్ ఎలిమెంట్ తీసుకోండి. ఫస్ట్ చూడండి లీస్ట్ ఎలిమెంట్ 400 ఉంది, ఇక్కడ 250 ఉంది. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ దీనికి మ్యాక్సిమం 250 ఇచ్చేసాను. 250 ఇచ్చేస్తే 250 కూడా సప్లై ఇచ్చేస్తే 400 డిమాండ్ ఉంది కాబట్టి డిమాండ్లో ఇంకా ఎంత మిగులుతుందో 150 మిగులుతుంది మనకి. అంటే ఇక్కడ ఇక్కడ చూడండి 200, 250, 50 అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి 300, 200, 500 మొత్తం కూడా మనకి అయిపోయింది. 5 మిగిలింది. 5 అంటే 150, 150 అంటే ఎగ్జాక్ట్గా 150 ఇచ్చేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి రైట్, మొత్తానికి 300 × 1 300 × 1 ప్లస్ 250 × 2 ప్లస్ 150 × 2 రైట్. నెక్స్ట్ 50 × 3 ప్లస్ 250 × 3 200 × 2 రైట్. ఇక్కడ 300 250 × 2 500 150 అంటే 300 50 అంటే 150 ప్లస్ 250 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 750 ప్లస్ 200 రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనకి చూడండి ఈజ్ ఈక్వల్ టు 300 ప్లస్ 500 800 ప్లస్ 300 మనకి 800 ఎంత వస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ చూడండి 800 1100 ఇక్కడ చూడండి 900 అంటే మనకి ఎంత వస్తుంది మనకి మొత్తం కూడా రైట్ 800 1100 ప్లస్ 9 ఎంత అవుతుంది మనకి యాక్చువల్గా 2000 అవుతుంది. 2200 కాస్ట్ వస్తుంది మనకి. కనీసం రీచెక్ చేద్దాం ఒకసారి. 300 × 1 250 × 2 150 × 5 ఇక్కడ అంటే 50 × 3 250 × 3 రైట్. ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది 150 ఇక్కడ 2 ఇక్కడ ఏమవుతుందంటే మనకి మ్యాక్సిమం వచ్చేసి 150 × 5 ఎంత అవుతుంది మనకి యాక్చువల్గా రైట్ 0 25 2 750 రైట్. ఇప్పుడు చూద్దాము మనకి మ్యాక్సిమము 300 800 ప్లస్ 900 ఎంత అవుతుంది 800 ప్లస్ 900 1700 2450 ఇక్కడ చూడండి 2450 25 2650 రైట్. మన 2650 ఓవరాల్గా రైట్ దిస్ ఇస్ 400 రైట్. నెక్స్ట్ ఫైనల్లీ మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 2850 రైట్. చూడండి 50 రూపీస్ రిడక్షన్ అయ్యి ఇది 2850 మనకి ఎగ్జాక్ట్గా ఓకెల్స్ అప్రాక్సిమేషన్ వచ్చింది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వాల్యూ విజ్ఞాన్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.